నీట్ పరీక్షలో 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎడ్యుటెక్ సంస్థ ఫిజిక్స్ వాలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలక్ పాండే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పరీక్ష నిర్వహణపై ఒక స్వతంత్ర ఉన్నత స్థాయి కమిటీతో దర్యాప్తు చేయించాలని కోరారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఏ పాలసీ ప్రకారం గ్రేస్ మార్కులు ఇచ్చారో ఎన్డీఏ సమాధానం చెప్పాలన్నారు. ఈ పిటిషన్తో పాటు మరో 2 పిటిషన్లపై సుప్రీంకోర్టు సెలవు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అటు నీట్పై దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులలో దాఖలైన పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈ మేరకు ఓ పిటిషన్ వేస్తామని ఎన్టీఏ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి. ఇవాళ అయితే నీట్ ఎగ్జామ్ సంబంధించి ఇప్పటికే అవకతవక జరిగాయని చెప్పేసి పలు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే ఫిజిక్స్ లో ఫెయిల్ అయిన వారు కూడా ఇవాళ నీట్ లో అర్హత సాధించారు, టాప్ 10 లో ర్యాంక్ సాధించారని చెప్పేసి ఆరోపణలు వచ్చి, అంతేకాకుండా ఒకే రాష్ట్రంలో 7గురికి ఒకే ర్యాంకు రావడం పట్ల కూడా తీవ్ర విమర్శలకు లేవనెత్తుంది. నీట్ ఎగ్జామ్ సంబంధించి దీనిపై దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ లేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నీట్ కి సంబంధించి కూడా ఏదైతే నేషనల్ ఎగ్జామ్ తీసుకుంటారో దానికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేస్తుంది సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ కూడా ఉంది. ఈ విచారణకు సంబంధించి ఏ విధమైన ఆదేశాలు ఇస్తుంది, ఒకవేళ నీట్ ఎగ్జామ్ ను పూర్తిగా రద్దు చేస్తుందా లేదంటే ఏమైనా సవరణలకు ఆదేశిస్తుందా అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయని చెప్పేసి కూడా పలు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు కావచ్చు, పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రొఫెసర్లు అంతా కూడా వాపోదిస్తున్నారు. ఎందుకంటే ఫిజిక్స్ లో ఫెయిల్ అయిన వారు నీట్ లో మొదటి ర్యాంక్ సాధించడం ఏంటని చెప్పేసి కూడా ఇవాళ తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా విద్యార్థులంతా దీంట్లో తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి కూడా మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి వారు ఇప్పటికే ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఒకే ర్యాంకు పలువురికి రావడం పట్ల కూడా దీనిపై దుమారం తెలుసని చెప్పుకోవచ్చు. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు దీనికి సంబంధించిన విచారణ జరిగింది. విచారణలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఎవరెవరు దీనికి బాధ్యులు అని చెప్పేసి కూడా తేలనుంది. అంతేకాకుండా ఇది చాలా మంది దీనిపైన చాలా మంది కూడా బాధ్యులు ఉన్నారు, వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పలు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు లేదంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీట్ ఎవరైతే రాశారో వారందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వారు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు విచారణలో ఎవరి తప్పిదాన్ని ఒకవేళ తప్పిదం జరిగిందా లేదంటే అనూహ్యంగా అలా వచ్చాయా మార్క్స్ అనేది మాత్రం వేసుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికి చూసినట్టయితే ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ సంబంధించి అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ మాత్రం జరగనుంది. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.